ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. తర్వాత మా నేవ్యూ ఒకడు ఉన్నాడండి, రాజు నిడిమోరు అని. మీకు తెలుసా? మా అక్కయ్య కొడుకు అవుతాడనమాట వాడు. ఫ్యామిలీ మ్యాన్ లాంటివి తీస్తున్నాడు. లక్కీ చామ్ కోసం అని చెప్పి నీ పాట ఒకటి పెట్టుకుంటాను శోభక్క అంటే, నేను తమిళ్ సాంగ్ నువ్వేమైనా పాడావా అని అడిగి తీసుకుని, ఆల్రెడీ రికార్డెడ్ది నాది ఉన్నది, కందా కుమార మురుగయ్య అని ఒక ఇలా ఇందాక తందనానాహి లాంటిది పాట పెట్టి తీసుకున్నాడు. తమిళ్లో పాడారా మీరు? నాకు తెలియదు యాక్చువల్లీ. తమిళ్ ఆల్బమ్ పాడాను, ఒక 2 పాటలు పాడాను. ఆ పాట వాడే సినిమాలో వాడికి అసలు ఆ పాట అవసరం లేదు. లక్ కోసం ఏదో ఒక సెంటిమెంట్గా అడిగాడు వాడు, నాకు ఇస్తావా అంటే సరే పెట్టుకున్నాను ఆ పాటలో. మీకు తెలుసా అడుగుదామని వాడు. తన గురించి నేను కలవలేదు, ఎప్పుడు కలిసినట్టు తెలుసా? రాజ్ డికే అని ఇద్దరు ఉన్నారు. రాజ్ డికే ఫ్యామిలీ మ్యాన్ అని చాలా పెద్ద 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 సీరియల్, పెద్ద అంటే ఫేమస్. తర్వాత ఫార్జీ అని తీసాడు ఒకటి. వాడు కూడా ఈ వెబినార్లో ఏదో ఒక సందేశం పెడుతూ ఉంటాడు. నేను కూడా ఆ సందేశాన్ని బేస్ చేసుకుని రాయగలిగినప్పుడు రాశాను. కుబేరాలో కూడా మీది పెడదాం అనుకున్నాను యాక్చువల్లీ. ఫస్ట్ చాయిస్ మేము, అంటే అది వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకు ఎందుకు ఆయన అంటే ఆయన ట్రిబ్యూట్, ఆయన అయిపోయారు కదా జస్ట్ ఆయన అంటే పర్వాలేదండి. ఎవరైనా అన్నమాచార్య అందరు కీర్తనే పెట్టారు కదా, నేను చాలా సంతోషపడ్డాను చూసి. అక్కడ అంటే నేను జస్ట్ అంటే మీ ఉన్నారు మాట్లాడుతున్నాను చెప్పట్లే, మా డిస్కషన్ జరిగింది అట్లా. ఎవరిదంటే అశోభరాజ్ కదా, ఇట్లా ఎత్తుకుని సరే ఈయన ఎందుకో ట్రిబ్యూట్ అనిపించింది, అంటే ఆయన వెళ్ళిపోయారు అని నేను. పర్వాలేదు. ఇంకా మీరు సినిమాలు తీస్తారు కదా, చూద్దాం ఎటువంటి సందర్భం వస్తుందో చూద్దామని. మీరు అసలు సినిమా పాటలు ఎప్పుడైనా అంటే ఏమన్నా మంచి పాట ఏమన్నా ఉంటే మీరు? పాడతాను సమాజ పరంగా. ఇప్పుడు ఈ పాట అయితే పాడాలనిపిస్తుంది. అలాంటి సందర్భము, అలాంటి సందేశము లేదా భక్తి, వైరాగ్యము అలాంటివి ఒక చిన్న పర్పస్ ఉన్నదని, పర్పస్ ఏమైనా ఉంటే డిఎస్పి కూడా మీరు యాక్చువల్లీ మీరు చాలా ఇష్టం ఆయనకి. దేవిశ్రీ ప్రసాద్కి మీరంటే చాలా ఇష్టం. దేవిశ్రీ ప్రసాద్ గారు? అవునండి, పాపం ఆయన నేను ఊరికే సరదాగా ఆ రోజు గీతా జయంతి అయిందని నన్ను అందరూ కామన్గా అడిగే ప్రశ్న ఏమంటే, డిబేట్ అవుతున్నామేమో, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని. అంటే మీ గురించి ఎంత ప్రపంచానికి ఏమన్నా ఆ విషయాలు తెలియడం ఇంపార్టెంట్. సినిమా వస్తాయిపోతాయి. నన్ను అడిగే ప్రశ్న ఏమంటే, ఎందుకు మంచి వాళ్ళు కష్టపడుతున్నారు, చెడ్డవాళ్ళు చాలా సుఖంగా ఉన్నారు అనే ప్రశ్న 90% నాకు అవే ప్రశ్నలు వస్తాయండి. నేను వాళ్ళకి జవాబు చెప్తూ ఉంటాను. దాన్ని థీమ్ చేసుకొని కర్మ సిద్ధాంతాన్ని పాడాను ఆ ట్యూన్లో. నాకు అప్పటికి నేను సినిమా రాలేదు, వీడియో కూడా లేదు, ఉట్టి ట్యూన్ వినిపించాడు రమణ. ఇన్ని సరదాగా ఉంది, దీంట్లో పాడతాను అని చెప్పి పాడి పెడితే రకరకాలుగా ట్రోల్ చేశారు. కానీ దేవిశ్రీ ప్రసాద్ స్పోక్ వెరీ వెల్. ఆయన మాట్లాడుతున్నప్పుడు చెప్పాడు, రెస్పెక్టెడ్ మ్యూజిషియన్ నా ట్యూన్ పాడితే నాకు ఎంత సంతోషమైంది అన్నట్టుగా మాట్లాడారు. మీరు నావల్స్ ఏమైనా చదువుతుంటారా మంచి మంచి సినిమాలు తీయడానికి, లేదా మీ మనసేనా? ఎక్కువ చదవనండి, మరీ ఎక్కువ. నాట్ వెరీ వెల్ రెడ్ యాక్చువల్లీ. నేను ఫిల్మ్ ఎక్కువ, సినిమాలు కూడా ఎక్కువ చూడండి యాక్చువల్లీ. నేను చుట్టూ నా పరిసరాలు గమనించడం, అట్లా నుంచి ఏదో కథ, నా మ్యూజిక్ ఏదన్నా ఇంతే.
ఇదివరకు నల్లకుంటలో ఉండేవారని విన్నాను. ఇప్పుడు కూడా పద్మారావు నగర్ అండి, పద్మనాభ నగర్. సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర అదే, నల్లకొండ ఆ ఏరియా. ఒకసారి నేనే వద్దాం అనుకున్నాను మీ తప్పకుండా ఇంటికి. తప్పకుండా లాంగ్ బ్యాక్ వద్దాం అనుకున్నాను, కుదరలేదు. ఇప్పుడు తప్పకుండా వస్తాను, ఒకరోజు చూసి నేను వస్తాను. మీ పరిచయాలు ఈ పెద్ద పెద్ద హీరోలతో కూడా ఉంటుంది కదా, కానీ మీరు అటువంటి సినిమాలు తీయదలుచుకోని అంటే నాకు రాదు కూడా అంటే నాకు వచ్చినట్టు తీస్తున్నంటే మీరు అంటే నేను కథ రాసుకుని ఆ కథని ఒక కళ పుడుతుంది, అది అనుకుంటాము. ఆ కథ వర్కౌట్ చేసి స్క్రిప్ట్గా తయారు చేసుకున్న తర్వాత ఇంకా ఆ కథకి ఏ హీరో అనే ఇది నేను హీరోలు యాక్చువల్లీ ఆ కమర్షియల్ మీరు అన్న యాక్షన్ అట్లాంటివన్నీ దానికి వేరే టాలెంట్ కూడా ఉండాలండి. అంటే నాకు వచ్చినట్టు ఈ విధంగానే తీస్తున్నాను నేను. యాక్చువల్లీ అది వేరే ప్రపంచం. అది ఇదొకటి, ఇది కథని బేస్ చేసుకున్న ప్రపంచం. సో అంటే అదృష్టం ఏంటంటే నేను చెప్పిన కథలు ఎవరైనా అంటే వాళ్ళు చేశారు చాలా పెద్ద అంటే మరీ పెద్ద స్టార్స్. ఫస్ట్ టైం ఇది కొంచెం నాగార్జున గారు ధనుష్ పెద్ద స్టార్స్, కానీ ముందంతా ఇప్పుడు వరుణ్ తేజ్, మన రానాను, వీళ్ళందరూ అప్పటికి అంటే ఫస్ట్ టైమర్స్ అయినా కానీ పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చి ఏదన్నా చేయగలిగిన వాళ్ళు. సో ఇది నాకు చేశారు అన్నమాట. సో కథే హీరో. అండ్ నా మ్యూజిక్ దీంట్లో మీరు అడిగిన ప్రశ్నకి చాలా మటుకు నాకు వేటూరు గారు కానీ సిరివెన్నెల గారు కానీ లిరిసిస్ట్ వాళ్ళు అంటే వాళ్ళ సాంగత్యం అంటారు బేసిక్గా. అంటే అది కూడా బాగా పనిచేసింది అనమాట బేసిక్గా. అంటే సినిమా రైటర్స్గా వాళ్ళు ఏదన్నా అంటే ఏదన్నా కావాల్సినది ఏదైనా రాయగలరు, కథకి కావాల్సినట్టు రాయగలిగిన ఇది ఉన్నవాళ్ళు. సో వాళ్ళది నా కోసం రాసిన వాళ్ళ పాటలు కానీ అవన్నీ మీరు అన్నట్టు అందంగాలేనా అని ఏదన్నా అంటే ఉప్పొంగలే గోదావరి వేటూరి గారు లీడర్లో రాసినా కానీ ఇవన్నీ వాళ్ళ చాలా ఉంటుంది. వాళ్ళ సపోర్ట్ కానీ వాళ్ళ ఇది చాలా ఉంటుంది. ఒక ఏదైనా పాట పుట్టుకలో ఒక లిరిసిస్ట్ కానీ మ్యూజిక్ కానీ ట్యూన్ ఇచ్చిన వాళ్ళు కానీ అందరూ ఉంటుంది. నేను యాజ్ అ డైరెక్టర్ నేను అదే మీరు అన్నట్టు ఆ టేస్ట్ ఉండి పిక్ చేసుకోవడం అనమాట. ఈ సినిమాకి ఇది కావాలని పిక్ చేసుకోవడం అంతవరకు చేయగలుగుతాను నేను. క్రియేటర్స్ వాళ్ళే యాక్చువల్లీ. రాజకీయంగా మీరు ఆలోచన చెయ్యండి, లీడర్ సినిమా తీయడానికి వీలు పడదు కదా రాజకీయ పరిస్థితుల్ని చూడండి. ఆ రాజకీయంలో మార్పులు తేవడానికి ఏమైనా మీరు కృషి చేస్తున్నారా? అది మనం చేయలేమండి. అది అంటే నా వల్ల కాదు. అంటే బేసిక్గా డైరెక్టర్లు ఫిల్మ్ మేకర్లు జనరల్గా అంటే కొంచెం సెన్సిటివ్ ఉంటారండి. రాజకీయాల్లో ఇప్పుడు యాక్చువల్లీ దక్క మొక్కింది నాకు బాగా. సో అది కుదరదు. ఇంకోటి ఏంటంటే నేను ఒకటి లీడర్ తీసినప్పుడు మన ఆశ ఉంటుంది కదా, ఒక సామాన్యుడి ఆశ. అంటే నాకు పరిచయం ఉంది, ఇలా జరుగుతుంది అనే అవగాహన ఉంది. కానీ ఒక సామాన్యుడి కోరిక ఉంటుంది కదా, మాకు ఇలా ఉంటే బాగుంటుంది, లేకపోతే ఇప్పుడు కుబేరాన ఇలా జరిగితే బాగుంటుంది అనే ఒక విజువల్ థింకింగ్ తోటి మనం హోప్ తోటి ఇది తీసి ప్రజెంట్ చేస్తాము. కానీ నేను అందులో చేయగలనని కానీ నేను ఏమైనా మార్పు చేయగలనని అనుకోవట్లేదు. కానీ అంటే సామాజిక పరంగా బేసిక్గా నేను మనకి అంటే ఆ సంబంధం లేకుండా మీరు ఇప్పుడు ఇది పెట్టారు, ఇది చేస్తారు, అదే ఎవరికి తోచినట్టు ఆ డైరెక్షన్లో నాకు తోచినట్టు ఇది చేస్తూ ఉంటాను. కానీ పాలిటిక్స్లో అవగాహన ఉంది బాగా, కానీ నేను చేయగలను అనుకోవట్లే. యాక్చువల్లీ చేయడం అదేనండి, సినిమా తీసి ఇన్స్పైర్ చేయడమే మీరు చేయగలిగిన నా క్రాఫ్ట్ అదే. కాబట్టి దాంట్లో మంది నాకు చాలా అవగాహన ఉంది యాక్చువల్లీ. చాలా ఆ దిశగా మీరు ఇంకా 2-3 సినిమాలు పొలిటికల్ సినారియో బేస్డ్గా తీసి, అంటే ఓట్లు కొనుక్కోవడం కానీ, తర్వాత ప్రామిస్ చేయడం, ఉచితాలు చెయ్యకపోవడాలు, ఇలాంటివి ఏవి లేకుండా స్వచ్ఛంగా ఒక లీడరు సేవ దృక్పథంతో రావాలి అనేది కాన్సెప్ట్గా మీరు కథలు ఏమైనా రాసి తీస్తే బాగుంటుంది. మీ పద్ధతి బాగుంది, చెప్పడం బాగుంది, కాబట్టి తప్పకుండా ఇన్స్పైర్ అవుతారు. జనంలో ఒకసారి అవేర్నెస్ వచ్చింది అనుకోండి కష్టం. మీడియా ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ అని అంటే, శివబాలయోగి గారు రామదాసు సినిమా చూసి ఒక మహాయోగి అవ్వగలిగాడు కదా.
నేను కూడా మీకు చెప్పాలనుకున్నది, నేను డివోషనల్ మ్యూజిక్కి కమిట్ అయ్యి ఇందులోనే ఉండడానికి కారణం కూడా మా అమ్మ చిన్నతనం నుండి పాడేదండి డివోషనల్స్. అవన్నీ నాకు వచ్చు. తర్వాత లవకుశ సినిమా, లవకుశ సినిమా నేను ఫస్ట్ చూసిన సినిమా తెలుగు సినిమా, తెలుగు కానీ ఏదైనా అదే ఫస్ట్ చూసి అసలు రామారావు గారిని ఎప్పుడైనా నేను చూడగలుగుతానా, రాముడుగా కృష్ణుడిగా మళ్ళీ చూశాను, శివుడిగా చూశాను. నేను వాళ్ళందరూ ఎక్కడో ఉంటారు వేరే లోకంలో అనే చిన్నతనంలో భావన. కానీ ఏ టైంకి ఆయన నన్ను సౌత్ జోన్ కల్చరల్ సెంటర్లో, సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్లో మెంబర్గా వేసి హనుమాచర కీర్తనలు పాడుతున్నప్పుడు ఆయన పొడగంటిమయ్యా మేము పురుషోత్తమ అనరు, పురుషోత్తమ కీర్తన పాడండి అని అడుగుతారనమాట. పడగలమయము పాడండి ఇలా అడిగేవారు ఆయన. ఇన్ఫ్లుయెన్స్ తప్పకుండా ఉంటుందండి. మీరు తీస్తే సినిమా చాలా, మా అమ్మ 93 ఇయర్స్ బ్రతికారండి ఆమెకు క్యాన్సర్ అని తెలిసింది లాస్ట్లో. వీల్ చైర్ మీద నేను గోదావరికి తీసుకెళ్ళాను. వీల్ చైర్ మీద తీసుకెళ్ళి చూపిస్తే మా అమ్మ ఎంత సరదా ముచ్చట పడిందో, అందంగా లేనా అని ఇలా అనేది, నేను పాట పాడుతూ అనేది అనమాట. సో ఎనీథింగ్, అది భక్తి భావన కావచ్చు, శృంగారం కావచ్చు, హాస్యం కావచ్చు, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈజ్ నాట్ ఇండీసెంట్, ఇట్ ఈజ్ అప్రిషియబుల్. అమ్మ ఆ ఏజ్లో పాడింది ఆ పాట, ఇలాంటి భలే చేసింది ఆ పిల్ల అని. మా అక్కయ్య కూతురు అలాగే ఆ క్యారెక్టర్కి దగ్గరగా ఉంటుంది అనమాట. శీతల్ గుర్తొస్తుంది, శీతల్ గుర్తొస్తుంది అనేది అనమాట. నేను 4 సార్లు ఏమో చూసానండి గోదావరి. తర్వాత హ్యాపీ డేస్ మా స్టూడెంట్స్ అందరితో వెళ్ళాను, హ్యాపీ డేస్కి వెళ్ళాను. చాలా బాగున్నాయి సినిమాలన్నీ.